ఇదైతే GT 10 Pro 5G మోడలు. ఇది మన దగ్గరికి డెడ్ కండిషన్లో వచ్చింది. ఇది ఆల్రెడీ వేరే షాప్ పోయి మన దగ్గరకు వచ్చింది. ఇది డ్యూయల్ బ్యాటరీ కాన్సెప్ట్ ఇది, ఓకేనా. ఇది డ్యూయల్ బ్యాటరీ, మీకు క్లియర్గా చూపిస్తా. ఇదొకటి బ్యాటరీ, ఇదొకటి బ్యాటరీ. ఇది ఇన్ఫినిక్స్ GT 10 Pro. ఇది వచ్చేసి మనకు డ్యూయల్ బ్యాటరీ కాన్సెప్ట్. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది కదా, ఇది ఒక బ్యాటరీ. అయితే దీంట్లో ఏది ప్రైమరీ బ్యాటరీ, ఏది సెకండ్ బ్యాటరీ అనేది మీకు తెలియాలి. అంటే ఫోన్ ఆన్ అవ్వడానికి ఒక బ్యాటరీ ఉంటుంది, మామూలుగా నెట్వర్క్ రన్ అవ్వడానికి ఒక బ్యాటరీ ఉంటుంది. దీనిలో డ్యూయల్ బ్యాటరీ అంటే ఫోన్ మొత్తం డ్యూయల్ బ్యాటరీకి సంబంధించినదే. కానీ డ్యూయల్ బ్యాటరీ అనేది ఒకటి ఫోన్ మొత్తం బూట్ అవ్వడానికి ఒక బ్యాటరీ, 5G నెట్వర్క్, 4G నెట్వర్క్, క్వాల్కామ్ అయితే APTIC, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వోల్టేజ్ జనరేట్ చేయడానికి బ్యాటరీని పెట్టుకున్నాడు వీడు. ఇది మ్యాక్సిమం ఇక్కడ ఇది ప్రైమరీ బ్యాటరీ, ఇది అంటే మెయిన్ బ్యాటరీ. ఇది మెయిన్ బ్యాటరీ ఎందుకంటే ఫోన్ మొత్తం బూట్ అవ్వడానికి ఇది ప్రైమరీ బ్యాటరీ. ఇది ప్రైమరీ బ్యాటరీ, ఇది సెకండ్ బ్యాటరీ. మీరు ప్రైమరీ బ్యాటరీని ఎలా గుర్తుపట్టారు సార్ అని మీరు అడగవచ్చు. మాకు ఎలా తెలియాలని మీరు కూడా అడగవచ్చు. ప్రైమరీ బ్యాటరీకి ఇక్కడ ఈ కోర్ రెసిస్టర్ ఉంది కదా, ఈ కోర్ రెసిస్టరు ఏదైనా ప్రైమరీ బ్యాటరీకి కనెక్టెడ్ ఉంటే ప్రైమరీ బ్యాటరీకి మాత్రమే ఈ కోర్ రెసిస్టర్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ గేజ్కి సంబంధించింది, ఇది కూడా వస్తుంది. ఇది కోర్ రెసిస్టరు. ఇక్కడ ఇది సెకండ్ ప్రైమరీది. ఈ సెకండ్ ప్రైమరీకి వోల్టేజ్ దీనికి 4.2 ఉంటుంది, దీనికి కూడా 4.2 వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని తెలుసుకోవాలంటే బిట్ మ్యాప్ ఉంది, మనం బిట్ మ్యాప్లోకి కూడా వెళ్దాం. ఇది మెయిన్ బిట్ మ్యాప్ మనకైతే ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ ఇది గ్రౌండ్కి ఉంటుంది. ఇది మనకు కోర్ రెసిస్టర్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది గ్రౌండ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ చార్జర్ ఐసి. ఇది ఇక్కడ నుంచి వేరే దారులు వెళ్తాయి, అది మీరు కూడా చూడండి. అయితే ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్ అన్నమాట. ఈ ప్లస్లో VPHకి సంబంధించినది మాత్రం బ్యాటరీ, బ్యాటరీకి సంబంధించింది 2GPAకి మాత్రమే సప్లై వెళ్తుంది మెయిన్ బ్యాటరీ నుంచి. అలాంటప్పుడు ఇక్కడ మనకు 2GPAకి మాత్రం వెళ్ళింది. అలాగే ఇక్కడ పవర్ ఏసీలోకి కూడా వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఛార్జింగ్ ఏసీ, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ. ఇది ఓకేనా. ఇది ఇలా ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ మనకు బ్యాట్ ప్లస్ ఉంది, ఇక్కడ బ్యాట్ ఆన్ ఉంది, ఇక్కడ మనకు బ్యాట్ మైనస్ ఇవి ఉన్నాయి కదా. ఇవల్ల మెయిన్ ప్రైమరీ బ్యాటరీకి మాత్రమే ఉంటుంది. అలాగే సెకండ్ బ్యాటరీకి మిగతా వల్ల NC ఉంటుంది. ఇది బ్యాట్ అనేది ఇది ఎందుకు ఉందంటే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఛార్జ్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఈ డ్యూయల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. డ్యూయల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కోసము ఈ బ్యాటరీకి కనెక్షన్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇది మళ్ళీ ఇతర పక్క ఇది మైనస్, ఇది గ్రౌండ్ కదా. ఇక్కడ ఒక సెన్సింగ్ ఉంటుంది, ఇది కూడా
రెసిస్టర్ ఇది, ఓకేనా. ఇక్కడ కూడా సెన్స్ ఉంటుంది, ప్రతి బ్యాటరీకి సెన్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి రిటర్న్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళా ఈ బ్యాటరీకి కనెక్షన్ ఉంది. ఈ రెసిస్టర్ మిస్ అయితే రెండు బ్యాటరీలు డిస్కనెక్ట్ అయిపోతాయి. జస్ట్ ఈ రెసిస్టర్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎందుకంటే మైనస్కి ఉంది, ఇది మైనస్. ఇది బ్యాటరీ పాజిటివ్ కాకుండా నెగిటివ్, బ్యాటరీ గ్రౌండ్ అని ఉంది కదా, ఇది సెన్స్ అన్నమాట. ఇది రెండు బ్యాటరీలకి కంబైన్ చేసే రెసిస్టర్. ఇప్పుడు మెయిన్ ప్రైమరీ బ్యాటరీ అంటే మనకు బ్యాటాన్ కంపల్సరీగా ఉండాలి. మెయిన్ ప్రైమరీ బ్యాటరీకి బ్యాటాన్ ఇది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇది కూడా మనకు ఆక్సిజన్ అనేది బ్యాట్ కనెక్షన్ ఉంటుంది. అలాగే బ్యాటరీ మైనస్ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం మీకోసం. ఇది బ్యాట్ ప్లస్ అనమాట, సెన్స్ అండ్ ప్లస్ లేవి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro. నేను డీసీలో చెక్ చేస్తే ఇది ప్రైమరీ బ్యాటరీలో అయితే మనకు ఏం ఆటో రీడింగ్ ఏం తీసుకోవడం లేదు. ఇది ఆటో రీడింగ్ అనేది ఇక్కడైతే ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ సెకండ్ బ్యాటరీ అంటే సెకండ్ లైన్లో బ్యాటరీ ఉంది కదా, సెకండ్ బ్యాటరీ కనెక్టర్కి దీనికి కనెక్ట్ చేస్తే మాత్రం ఒక 80-100 దగ్గర ఆటో రీడింగ్ తీసుకుంటుంది. అందువల్ల మీకు రీడింగ్ ఏం చూపిస్తలేదు, నేనే చెప్తున్నాను, వాయిస్తో ఇస్తున్నాను. ఇది సెకండ్ బ్యాటరీ లైన్లో GR కూడా మనం చెక్ చేసుకునాలా. ఇది 5G మోడల్ డ్యూయల్ బ్యాటరీ కాన్సెప్ట్. ఇది ప్లస్, ఇది మైనస్ అన్నమాట. ఇప్పుడు ప్లస్కి ఎంత GR వస్తుంది, 410 వస్తుంది, 410 వస్తుంది. రివర్స్ బ్యాస్లో 1200 వస్తుంది. ఇది గ్రౌండ్ మనకు. ఇది ప్లస్ 410 వస్తుంది. ఓకే, రివర్స్ బ్యాచ్లో కూడా 1900 వస్తుంది, 1800 దాకా వచ్చింది. ఇది ఇక్కడ కూడా ఎంత వస్తుందో చూద్దాం. అక్కడ 1800 దాకా వచ్చింది, ఇక్కడ కూడా 1800 దాకా వస్తుంది. ఓకే, సీల్ కటింగ్ చేయాలా, కట్ చేస్తా. ఇది గుర్తున్నా కదా, వన్ సైడ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తా. ఇది సెకండ్ బ్యాటరీ కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ బ్యాటరీకి వోల్టేజ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో మీకు మల్టీమీటర్లో కూడా కనిపిస్తుంది. అక్కడ గ్రౌండ్కి అయితే బ్లాక్ ప్రూఫ్ పెట్టిన. వన్ 34 తీసుకెళ్ళింది. మీకు ఒకసారి డీసీ ఇది మల్టీమీటర్లో చూడండి, 4.232 వోల్టేజ్ ఉంది, 4.2 ఉంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయగానే ఆడ బ్యాటరీ కన్జ్యూమ్ అయింది, 1.2కి దిగిపోయింది. అంటే ఇక్కడ 136 ఆటో రీడింగ్ తీసుకెళ్ళింది. అక్కడ ఎంత దిగిపోయింది, 4.2 ఉంది. అంటే మనకు 23 ఉండాల్సింది, ఎంత ఉంది, 192 దాకా ఉంది. మీరు మైనస్ కొట్టి చూడండి, 130 దాకా ఆటో రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా, ఇది ఒకటి. ఇప్పుడు ప్రైమరీ బ్యాటరీ కనెక్ట్ చేసి సెకండ్ బ్యాటరీ లైన్లో ఎంత తీసుకుంటుందో చెక్ చేద్దాం. ఇది ప్రైమరీ బ్యాటరీ కనెక్ట్ చేసిన. సెకండ్ బ్యాటరీకి ఇక్కడ డీసీ మిషన్ బ్లాక్ క్రోకడైల్, దీనికి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ 122
మనకు ఇది తీసుకుంటుంది. సరే, ఇప్పుడు మనకు బోర్డు ఎక్కడైనా హీట్ అవుతుందా లేదా ఏమైనా ప్రాబ్లం వస్తుందా చెక్ చేద్దాం. అలాగే 2 బ్యాటరీలు పెట్టి విపిహెచ్ జనరేట్ అవుతుందా లేనో చెక్ చేయాలి. ఇదో ఇక్కడ ఒక ప్రైమరీ బ్యాటరీ, సెకండ్ బ్యాటరీ, ఇది ప్రైమరీ బ్యాటరీ. విపిహెచ్ జనరేట్ అవుతుందో లేనో చెక్ చేద్దాం. విపిహెచ్ అయితే 4.1 దాకా జనరేట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ బ్యాటరీ రిమూవ్ చేసిన, ఈ సెకండ్ బ్యాటరీ రిమూవ్ చేసినాను. ప్రైమరీ బ్యాటరీకి ఒకటే పెట్టి చెక్ చేస్తుండా. ప్రైమరీ బ్యాటరీకి 4.1 విపిహెచ్ జనరేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు సెకండ్ బ్యాటరీ ఉంది కదా, సెకండ్ బ్యాటరీకి పెట్టి మళ్ళీ విపిహెచ్ ఏమైనా జనరేట్ చేస్తుందా లేదో చెక్ చేద్దాం. ఓకేనా, ఈ సెకండ్ బ్యాటరీకి కూడా జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ చేసి విపిహెచ్ జనరేట్ అవుతుందో లేనో తెలుసుకుందాం. టైప్ సి ఉంటుందిలే. ఇప్పుడు సెకండ్ బ్యాటరీకి కాకుండా, ఫస్ట్ బ్యాటరీ కాకుండా ఓన్లీ ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం విపిహెచ్. ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తే కూడా 4.2 జనరేట్ అవుతుంది. ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు విపిహెచ్ 4.1 జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే 2 డ్యూయల్ బ్యాటరీలు పెట్టి ఫస్ట్ అంటే డెడ్ సెక్షన్ కదా, కొంచెం ఎక్కడైనా హీట్ మెల్ట్ అవుతుందా లేదా హీట్ మనకు చూపిస్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు కొంచెంసేపు బ్యాటరీ కనెక్ట్ చేసిన, ఇప్పుడు డిసి యూఎస్బి రీడింగ్లో అయితే 0.5 వోల్టేజ్ తీసుకెళ్ళింది. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికైతే విపిహెచ్ అన్నీ కరెక్ట్గా జనరేట్ చేస్తుందని నేనైతే చెక్ చేస్తా. విపిహెచ్ 4.2 జనరేట్ చేసింది. బక్ జనరేట్ చేస్తున్నాను చెక్ చేద్దాం. నో జనరేట్ బక్. ఇది 0.5 వోల్టేజ్ 1.2 దాకా ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా, చూడండి ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, ఈ బక్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇదేం జనరేట్ చేయట్లేదు. ఇది ఈ బక్కు 0.7 0.4 ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా, ఇది మొత్తం మీద అయితే షార్టింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ మనం జిఆర్ తీద్దాం కూల్ టెస్ట్లా.
ఇది ఇక్కడ ఆల్రెడీ హీట్ కూడా కొట్టినారు. ఇందో ఫస్ట్ అయితే జిఆర్ తీద్దాం. ఇక్కడ కూడా ఛార్జింగ్ ఐసీ ఉంది. ఇది ఛార్జింగ్ ఐసీ కాదు, ర్యామ్ ఐసీ ఇది అని అర్థమవుతుంది నాకు. ఇక్కడ ఈఎంఐడి ఉంది కదా, విఎండిడిఆర్ అని. ఇది ప్రస్తుతానికి ఇక్కడ వీటి నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్నవే మనకు ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వోల్టేజ్లు ఎన్ని చెక్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు మల్టీమీటర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, పెద్ద కెపాసిటర్ నుంచి. ఓకే, 289 వచ్చింది. ఇది 294 వచ్చింది. ఇది 388 వచ్చింది. ఇది 342 వచ్చింది. అలాగే చిన్నవి ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఇది ఓకే, ఇది ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇది ఓకే. ఓకే, ఇక్కడ ఇది ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇవి ఇవి చెక్ చేద్దాం, 2. ఓకే, ఇక్కడ ఇది కూడా 450 వస్తుంది. ఈ 2 వచ్చేసి ఇది కూడా ఓకే, 396 వస్తుంది. ఇది కూడా ఓకే, 396 వస్తుంది. ఇక్కడ కాయిల్ దగ్గర ఈ కెపాసిటర్, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. అలాగే ఇక్కడ ఈ కాయిల్ దగ్గర ఇది ఒకటి, ఇది కూడా ఓకే. ఈ బిగ్ కెపాసిటర్ ఒకటి, ఇది కూడా ఓకే. ఇది వరకు VS2, ఇది VS2 చెక్ చేద్దాం. ఇది VS2, ఇది VS2కి లో జిఆర్ వస్తుంది, చెక్ చేయండి ఏదో. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఎందుకు వస్తుందంటే మన కటింగ్ తగిలిందని నాకు డౌట్. ఇక్కడ కటింగ్ తగిలింది, ఇది తీసేద్దాం ఇప్పుడు.
380 వచ్చింది కదా ఇప్పుడు. అదే అనమాట. ఇది అదే క్యాప్ కొంచెం కొట్టేసింది. ఇది విఏ పిఎంయు మేరకునేది. ఇది విపిఏ అనేది ఇది నెట్వర్క్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకు జనరేట్ చేస్తుంది. కానీ ఈ కాయిల్ స్టార్ట్ అయితే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, డెడ్ అవుతుంది. ఇక్కడ VA12 ఇది VA12 కూడా 350 దాకా వచ్చింది. ఇవి అయిపోయినాయి. ఇక్కడ ఇవి ఉండయి. ఇవి మాత్రం ఉండయి. అరే 1 2 3 4 5 6 వోల్టేజ్లు ఉండయి. ఇక్కడ ఇది చెక్ చేద్దాం. షార్ట్ ఏం లేదు. కాయిల్ దగ్గర ఇది చెక్ చేద్దాం. ఇది కూడా ఏం షార్ట్ లేదు. అలాగే ఈ కెపాసిటర్ చెక్ చేద్దాం. ఈ కెపాసిటర్ కూడా షార్ట్ ఏం లేదు. అలాగే ఈ కెపాసిటర్ చెక్ చేద్దాం. ఈ కెపాసిటర్ కూడా ఏం షార్ట్ లేదు. ఇది కూడా ఏం షార్ట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఏం లేదు షార్టు. ఇది కూడా ఏం లేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇవి చెక్ చేద్దాం. ఇవి అయిపోయినాయి. ఇక్కడ ఇది 37 వస్తుంది. ఓకే. ఇది బక్కుది. ఇది వచ్చిన ఏం నష్టం లేదు మనకి, కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ ఇది కూడా 16 వస్తుంది. ఇది ప్రాక్ బి, అది ప్రాక్ బి 16 వస్తుంది. ఇది 00 వస్తుంది. చూడండి, దొరికిందే. ఏ లైన్ షార్ట్ అయింది? VDDS ర్యామ్ కోర్. దీన్ని మనం ఒకసారి దీనిలో చెక్ చేద్దాం. ఏమిట్లా అంటే ఓమ్స్ మోడ్లో చెక్ చేద్దాం. ఓమ్స్ మోడ్లో 16 వస్తుంది. తర్వాత 16 వస్తుంది. గ్రౌండ్కి 16 వస్తుంది, దానికి 16 వస్తుంది. 16 వచ్చింది కదా. ఇప్పుడు గ్రౌండ్కి ఇది కొంచెం, అప్పుడు కూడా 16 వచ్చింది. మళ్ళీ ఒకసారి డయోడ్ మళ్ళీ చూపిస్తాం మీకు. ఓకేనా? అది ఇది అనుకుంటా. ఇది ఓకే. దీనికి మార్క్ వేసుకుంటా నేను. మార్క్ వేసినా కదా. ఇప్పుడు ఓమ్స్ మోడ్లో చూపిస్తాము మీకు. బూత్ సైడ్ సేమ్ రావాలా.
ఒక్క నిమిషం, ఇది జారిపోతుంది. 0.06 ఓంలు వచ్చింది. మళ్ళీ ఇవతల పక్క 0.7. అంటే ఇది లైన్ మనకు షార్ట్ అయింది. ఇది బిట్ మ్యాప్ దిద్దాం. ఇదన్నమాట. ఇది సిపియూకి వెళ్తుంది. ఇక్కడ మళ్ళా ఈ కాయిల్ నుంచి ఏసీలోకి కూడా వస్తుంది. ఓకేనా. ఇది వోల్టేజ్ విడిడి ప్రాక్ ఎల్. ఇది విడిడి ప్రాక్ ఎల్లేనా మనకు షార్ట్ అయినది. విడిడి ఎస్రామ్ కోర్ అని ఉంది. ఇక్కడ విడిడి ఎస్రామ్ కోర్. విడిడి ప్రాక్ ఎల్ అని వచ్చింది దీనిలో బిట్ మ్యాప్లో. అయితే ఇక్కడ ఈ కాయిల్ చూపించిన కదా షార్ట్, ఆ కాయిల్ ఉందో లేదో చూద్దాం. షార్ట్ అర్థమైపోద్ది కదా మనకు. గ్రౌండ్ నొక్కాలి. ఇదే కదా అది. ఇందో ఓకేనా. ఫుల్ షార్ట్ ఉంది. ఫుల్ షార్ట్ ఉంది కదా. ఓకే, ఇది కూడా ఓకే. వి ప్రాక్ అనేది ఉంది కదా, ఇది 0.6 అలా వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, లేదా 0.5 వోల్టేజ్ దాకా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఇది వి ప్రాక్ అనేది షార్ట్ అయింది కదా. ఇప్పుడైతే నేను 1.0 వోల్టేజ్ 5 ఆంపియర్ ఇంజెక్ట్ చేసినాను. ఏమన్నా ఉందో పోయింది షార్ట్ చూద్దాం. షార్ట్ అయితే అలాగే ఉంది. ఓకేనా, షార్ట్ అయితే పోలేదు. ఇప్పుడు మనం సిపియూని అయితే ర్యామ్ని సిపియూని రెండింటిని రిమూవ్ చేయాలి. ఇది ఈఎఫ్ఎస్ మోడల్, ఇది డ్యూయల్ డెక్కర్. ఇది సారీ, ఇది ఈఎఫ్ఎస్ BJ153. ఇది డ్యూయల్ డెక్కర్ అనమాట. ఇది కొంచెం ఈ నుంచి ఇలా కట్ చేసుకుంటాను నేను, అంటే సిపియు లిఫ్టింగ్కి బాగుంటుందని. ఇది యూఎఫ్ఎస్కి మనం హీట్ సింక్ తగలకుండా ఇదైతే హీట్ సింక్ వేస్తున్నాం, హీట్ తగలకూడదని. మళ్ళీ ఆ తర్వాత
టేప్ కూడా వేస్తున్నాం. ఇలా టేప్ వేయడం జరిగింది. ఇది గోల్డ్ టేప్, ఒకటి ఆ టేప్ అనమాట. ఎక్కువ లోన్ అనేది కట్ చేయకూడదు, ఎందుకంటే కింద ప్యాడ్ కట్టేది. ప్యాడ్ కట్టేందుకు మీరు 20 రూపాయలు తీసుకోవాలి. ఇది ఆల్రెడీ చీప్ మీద వీడియో కొన్నది. ప్యాడ్ మారుతుంది కట్టేట కట్టాలి కలవదు అనమాట. అందుకే ఎక్కువ నువ్వు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు బ్లూ మొత్తం ఇప్పుడు చేయాలి కదా. ఇలా వేరే ఏం చేయాలి ఇవ్వము. ఇప్పుడు మళ్ళీ కట్ చేసి ఇప్పుడు బోర్డు దాకా చేసుకోవాలి. బోర్డు ఇదైతే డబుల్ పడింది. ఓకే, ఇప్పుడు ఇది క్లీన్ అయింది. ఇలా ఏమైనా బాక్స్ కనిపిస్తే తీసేసుకోవాలా. ఒక 30 సెకండ్స్ దాకా యూజ్ చేయాలి. ఇలా నీట్గా చికెన్ అయితే లిఫ్టింగ్ చేయాలా. ఓకేనా. ఇప్పుడు మనం మొత్తం ఇది క్లీన్ చేసుకుందాం. కాంబైన్స్ ఏం పోకుండా నీట్గా చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు 193 వాడుతున్నాను. కారం క్లీన్ చేసుకున్నాం. ఇంకా కారం క్లీన్ చేసుకుందాం. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాక ఓకే. ఇప్పుడు కొన్ని కాంపోనెంట్స్ అయితే కదిలినవి, అవి సర్చ్ చేసుకుందాం ఫస్ట్.
మీరైతే ఎక్కడైనా సరే కెపాసిటర్ తీసేసిన నష్టం లేదు, CPU క్రాస్ అయితే మనకు కెపాసిటర్ కూడా మిస్ అవ్వదు. ఓకే, అలాగే సైడ్ గ్లూ కూడా క్లీన్ చేసుకుందాం ఒకసారి. ఇదో ఇలా బాల్స్ ఎగ్గురు చేయడం ఇట్లా పట్టుకుంటే ఇవి ఇటువంటి వల్ల మీరు చూసుకున్నారు, ఎందుకంటే చూసుకోకుండా ఏమైనా అంచేవాడికి ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. ఓకేనా? ఇవాళ నీట్గా క్లీన్ చేసుకోవాలి మీరు. ఇవాళ నీట్గా చేసుకోకుండా కానీ మన సిపి కూర్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు బోర్డులో నుంచి బయటికి తీద్దాం. ఇవి మళ్ళా సిపియు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ టేప్ అయితే వేద్దాం, అంతవరకు అయితే రిమూవ్ చేసుకుందాం. మొత్తం క్లీన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందాక ముందు మనకు ఇక్కడ షార్ట్ అయింది కదా కెపాసిటర్. ఈ కెపాసిటర్ ఇప్పుడు షార్ట్ ఉందా లేదా అంటే పోయిందా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు జిఆర్ వచ్చింది, అంటే సిపియూలోనే లీక్ ఉందన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనమైతే 11 బ్లేడ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాలో సైడ్లు అంతా బ్లాక్ ఉంది కదా. మొత్తం మనం సిపియూని మొత్తం టోటల్గా క్లీన్ చేసేసినాము. బోర్డుని ఇప్పుడు సిపియూ క్లీన్ చేసుకుందాం.
ఇప్పుడు సిపియు అయితే ఇలా క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు ఆగింది. ఇప్పుడు మనం ఇది యూనివర్సల్లో చేయకూడదు, ఎందుకంటే కరెక్ట్ స్టెన్సిల్ వాడాలా. ఇది స్టెన్సిల్ వచ్చేసి 936893Z. ఇది స్టెన్సిల్ కరెక్ట్ ఉంటే ఇలా సెట్ అవుతుంది. యూనివర్సల్ అయితే డబల్ పనిచేసి వస్తుంది. కొంచెం ఒకసారి క్లీన్ చేసుకున్నాం. వస్తుంది. డిష్ ఎప్పుడైతే వాటర్ అయినా అది తీసుకోకూడదు. డిష్ పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ ఏం పడకూడదు. ఇది ఇలా ఫిక్స్ అయిపోవాలి నీట్గా. ఓకేనా? ఇలా ఫిక్స్ అవ్వాలి. ఇది ఒకసారి మొత్తం పోకుండా పైన పైన తీసుకోవాలి. ఇలా ఇప్పుడు డ్రైన్ ఇప్పుడు తీసుకోవాలా. లేదు అంత జిడ్డు మొత్తం బాగా కలిసిపోతే మనం ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక 4 నుంచి చూసుకుంటే చూడండి ఎంత నీట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి బ్లేడ్ ఒకటి పెట్టుకొని ఇలా ఒకసారి కట్ చేసుకొని ఇలా చేసిన మళ్ళీ ఇలా నీట్గా చేసుకుంటాం. ఇది సింగర్ అనేది ఎలా చేసుకున్నాం. అలాగే సింగర్ అనేది ఇది సింగర్ అనేది ఇలా సీక్వెన్స్ అనేది అయిపోయిందా. ఇప్పుడు సింగర్ అయిపోయిన తర్వాత నీట్గా వస్తుంది. ఇలా ఫిక్స్ చేయాలి. ఓకే ఫిక్స్ చేసి మళ్ళీ హీట్ చూపించుకున్నాలా. ఇలా బాల్ ఏమన్నంటే సైడ్కి ఉంటాయి, తీసేసుకున్నట్టు అడిగి ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైట్ హీట్ కొడితే అయిపోయింది. ఇది ప్రాసెస్ అంతా ఒకటి లెవెల్ ఉండాలా. సిపియు రీబాలింగ్ ఇప్పుడు సిపియుని ఇన్స్టాలేషన్ చేద్దాం. నేను చెప్పాను కదా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవాలా. ఇప్పుడైతే ఇక్కడ హీట్ తాగలేకుండా మళ్ళీ ఇది హీట్ సింక్ అయితే పెడుతున్నా నేను. ఇప్పుడు ఫ్లెక్స్ చేస్తున్నాం. ఇలా ఫ్లెక్స్ చేసి ఇలా 4 మూలలకి అనాలా. ఇప్పుడు సిపియుని ఇన్స్టాలేషన్ చేద్దాం.
ఇలా ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకొని సిపియూని కూర్చోట్టుకున్నాలా. ఓహో కాదులే, ఇలా సిపియూకి 4 మూలల హీట్ కొట్టాలా. మీరు ఏం చేయాల్సిన అవసరం మీద ఆటోమేటిక్ అదే కూర్చుంటుంది. మీరైతే పర్ఫెక్ట్గా 4 మూలలకి ఇటు ఒకటే లెవెల్ కొట్టాలో. ఇలా 4 మూలలకు ఒకటే హీట్ కొడితే ఆటోమేటిక్ అది ఫ్లెక్స్ అనేది లెవెల్ వచ్చింది. ఇలా సిపియూని మూమెంట్ 1 లేదా 2 సార్లు చేయాలా. కూలింగ్ ఫ్యాన్ పెడుతున్నా. ఇప్పుడు సిపియూ అనేది ఇన్స్టాల్ అయింది. సిపియూ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఈ కెపాసిటర్ది అంటే ప్రాక్ అన్నమాట. ఇది మనకు షార్ట్ అయింది కదా. జిఆర్ ఎంత వస్తుంది? జిఆర్ అనేది 750 దాకా వస్తుంది. అంటే సరే అదైతే జిఆర్ అయితే రాని. ఇప్పుడు వోల్టేజ్ స్టేబుల్గా వస్తుందా లేదా చెక్ చేద్దాం. అప్పుడైతే మనకు ఏది ఫ్లక్చువేట్ అవుతుండే. ఓకేనా, 0.7 వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవ్వకుండా స్టేబుల్గా ఉంది. ఓకే, ఇక్కడ ఈ ఈ బక్కు వోల్టేజ్ రాలేదు. సరే చూద్దాం. మనకు కావాల్సిన వల్ల ఇది ఎస్ వన్ ఇది 2.0 వోల్టేజ్ కరెక్ట్ వచ్చింది నాకు. అప్పుడు వోల్టేజ్ అయితే ఏం వచ్చినా కూడా ఫ్లక్చువేట్ అయింది. ఓకేనా, ఓకే, నాకు అవన్నీ కరెక్ట్ వస్తే చాలు అంతే. ఇప్పుడు పోర్ట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. పోర్ట్ వస్తుందా లేదా అని మీకే చూపిస్తా. ఇక్కడ ఎంటీకే పోర్ట్ అయితే మనకు చూపించాలా. కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నా. ఒక నిమిషం బ్యాటరీలు తీసి పెడదాం. వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. .7 వోల్టేజ్ అయితే వస్తుంది. ఓకే, ఒకవేళ పోర్ట్ వచ్చినా రాకున్నా ర్యామ్ అయితే వేద్దాం.
ఓకేనా, ర్యామ్ అయితే వేసేద్దాం. ర్యామ్ అయితే క్లీన్ చేసుకున్నాం. ఇలా ర్యామ్ మొత్తం క్లీన్ చేసుకోవాలా. ఇది ఐసి అనేది ఇది పోయింది నాకు. ఇలా మీరు ఇలా క్లీన్ చేసుకోవాలా. దీంట్లో నాకు పెట్టడం రోజు మీద ఓకే. ఇప్పుడు ఇన్స్టాల్ చేసేద్దాం. ఇలా క్లీన్ చేస్తున్నాను. ఓకే, ఇది ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కూడా అయిపోయింది. ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. సేమ్ 4 మూలలకి రొటేట్ చేయాల్సిందే. ఓకే, కూర్చోండి. సిపియు ర్యామ్ 2. అలాగే బ్యాటరీ కూడా. ఏ ఫోన్ ఆన్ అయింది, ఫోన్ ఆన్ అయింది. దో 77% ఉంది కదా, ఫోన్ అయితే ఆన్ అయ్యింది.
ఇప్పుడైతే బోర్డులో ఫిట్ చేయడం జరిగింది, మీరు చూస్తున్నారు కదా, అదే ఫోన్ అన్నమాట. అదే ఫోన్ మనం చెక్ చేసింది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం. ఛార్జర్ కనెక్ట్ చేసిన 0.5 తీసుకుంది, ఏమైనా ఆన్ అయితే లేని ఒక సెకండ్. ఫోన్ అయితే ఆన్ అయింది, చూడొచ్చు. 77 బ్యాటరీ పర్సెంట్ ఉంది. ఓకేనా. ఇది డేడు ట్రబుల్ షూట్ అనేది ఇలా ఉంటుంది. 5G ఫోన్ అన్ని మన దగ్గర ఇలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. మొత్తం మీద వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది మన దగ్గర వర్క్. ఇటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మాకు కొరియర్ చేయండి, మేము చేస్తాం. ఇది ఆల్రెడీ వేరే షాప్కి పోయి వచ్చిందని చెప్పాను కదా, ఇది అదర్ షాప్కి పోయి వచ్చింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ఫినిక్స్ GT 10 Pro ఇది అంటే గేమింగ్ ఫోన్ అన్నమాట. మెయిన్ ఇదైతే 100% మనకు ఓకే అయిపోయింది. మొత్తం అయ్యేంతవరకు ఆన్ అయ్యేంతవరకు చూద్దాం. ఒకవేళ ఆన్ అవుతుందా లేదా లోగో రీస్టార్ట్కి వస్తుందా అని వెయిట్ చేద్దాం. ఇది ట్రబుల్ షూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఏ లైన్ షార్ట్ అనేది ప్రాక్ అంటే బూటింగ్ లైనే షార్ట్ అయింది అనమాట. బూట్ అయ్యే లైన్ మాత్రమే షార్ట్ అయింది. మీకు అర్థమవుతుంది, బూట్ అయ్యే లైన్ షార్ట్ అయింది. మనం ప్రాబ్లం సాల్వ్ చేసినాం. దీనికి షార్ట్ అయినప్పుడు ఇటువంటి లైన్లకు మీరు అయితే ఎప్పుడైనా కానీ డీసీ మిషన్తో కానీ షార్ట్ కిల్లర్తో కానీ లేదా ఏదైనా అవుట్పుట్ వోల్టేజ్ కానీ ఇంజెక్ట్ చేయకూడదు. సెకండ్ లోగో వస్తుంది. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు CPU అనేది 100% బర్న్ అయిపోతుంది. రేపు ప్యాడ్ కింద బర్న్ అయిపోతుంది. మీరు కంపల్సరిగా గుర్తుంచుకోవాలి. CPU లైన్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే అస్సలు ఇంజెక్ట్ చేయకూడదు. టచ్ కూడా వర్క్ అవుతుంది. ఓకేనా. టచ్ కూడా వర్క్ అయిపోయింది. ఓకే. మన నెంబర్ వచ్చేసి 7780551347. ఇది మన నెంబరు. ఓకేనా. థ్యాంక్ యూ. బ్యాటరీ కూడా 77% ఉందన్నమాట.